జోగి రివర్స్ గేర్ వేశారు. ఏదైతే వాస్తవంగా పోలీసులు అతన్ని రిమాండ్ రిపోర్ట్లో ఏం మెన్షన్ చేయలేదు. జనార్దన్ రావు చెప్పాడు అన్నటువంటి వీడియోని పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములు బయటికి రిలీజ్ చేశారు. మేబీ అది ప్రభుత్వం స్ట్రాటజిక్గా చేయించినటువంటి ఎత్తుగాడు. ఎందుకంటే జనార్దన్ రావు ఏ ఫోను లేకుండా వచ్చానన్నాడు, తన ఫోను చోరీకి గురైందన్నాడు. అట్లాంటి జనార్దన్ రావు సెల్ఫీ వీడియో తీశాడని చెప్పి ముందు ప్రచారం చేశారు. తెర చూస్తే అది సెల్ఫీ వీడియో కాదు, ఎవరో తీస్తున్నారు. అందులో ఒక పోలీస్ అధికారి వాయిస్ కనబడుతుంది, డామినేటింగ్ వాయిస్. ఆయన ప్రశ్నలు అడుగుతుంటూ ఆయన సమాధానం చెప్తున్నారంటే ఇంటరాగేషన్ చేసినటువంటి సందర్భంగా రికార్డు చేశారంటే కాదు. అతను ఏం మాట్లాడాలో ముందు చెప్పి ఈ ప్రశ్నలు వేస్తూ మధ్యలో అతను సరిగ్గా చెప్పలేకపోతున్నప్పుడు ప్రశ్నలు వేస్తూ చివరికి అది వైసీపీనే అని చెప్పించే ప్రయత్నం చేశారన్నటువంటిది స్పష్టమైపోతుంది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి దాంట్లో దానికి తర్వాత జోగినే దీంట్లో పాత్రధారని చెప్పేందుకోసం అని చెప్పి ఇంకొక అడుగు వేశారు. ఒక చాట్ వాట్సాప్లో అన్నటువంటిది దాన్ని నిన్న తెలుగుదేశం ప్రచారం చేస్తే ఇవాళ దాని మీద రివర్స్ అయ్యాడు జోగి రమేష్. వెళ్ళి పోలీస్ కమిషనర్ కలిసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తుందని మీరు చర్య తీసుకోండి అని చెప్పారు. అట్లాగే తన ఫోన్లు ఇస్తాను విచారించుకోమని చెప్పారు. తన దగ్గర ఉన్న 2 ఫోన్లు. ఇవే కాకుండా దేవుడి మీద ప్రమాణాలు చేయడానికి సిద్ధం తెలుగుదేశం నేతలు చేస్తారా అని డిమాండ్ చేస్తున్నాడు.